జీవితంలో మన కలతలకి, అసంతృప్తులకి చాలా సార్లు మన వైఖరే కారణం అని మనం ఎప్పుడన్నా అసలు గమనించామా? ఏదైనా సరే మనం ఎలా ఆలోచిస్తున్నాం అనే దాన్ని బట్టి మన జీవితం ఎలా ఉండబోతుంది అనేది నిర్ణయించబడుతుంది అనేది కూడా చాలా మందికి తెలీదు. చిన్న కథ చెప్తాను మీకు. నెపోలియన్ అనే రాజు అందరికీ తెలిసే ఉంటుంది హిస్టరీలో. అతను అన్ని దేశాల్ని జయించి అఖండమైన సంపద అన్ని దేశాల నుంచి దోచుకుని, మళ్ళీ ఫ్రాన్స్‌కి తిరిగెళ్ళేటప్పుడు ఏంటంటే, ఆ సంపదనంతా కొన్ని గాడిదల మీద, కొన్ని గుర్రాల మీద, కొన్ని సైనికుల వీపుల మీద సంచులు గట్టి మోసుకుంటా తీసుకెళ్తున్నాడు ఆ సంపదంతా. అందులో ఒక సైనికుడి భావన అనమాట. బరువుగా ఉంది సంచి, దాహంగా ఉంది, ఆకలిగా ఉంది, చలికి నీరసం, నిస్సత్తువ వచ్చేసింది. అతను అనుకుంటున్నాడు, ఏంటో ఈ సంచంతా బరువుగా ఉంది. అందులో ఏముందో తెలియని కూడా తెలీదు. ఇంకా ఏమి తింటాకి లేదు. దాహంగా ఉంది. నీరసంగా ఉంది. ఇలాగే ఎళ్తే గనక ఇక ఇంటికెళ్ళే పని కూడా లేదు. మధ్యలోనే పోతాను నేను ఈ అలసటతో అని అనుకుంటా ఉన్నాడు. ఇంత లోపల నెపోలియన్ అతనితో అంటాడు, "ఆ సంచిలో ఏముందో నీకు తెలుసా?" అంటాడు. "తెలీదు రాజుగారు ఆ సంచిలో ఏముందో. కానీ బరువుగా ఉందని మాత్రం తెలుస్తుంది" అంటాడు. సో, నెపోలియన్ అంటాడు, "తీసి చూడు అందులో ఏముందో" అని. సరే అని ఆ మూట సంచి తెరిచి చూస్తాడు. అందులో అన్ని నగలు, ఆభరణాలు, బంగారం ఇలా ఉంటుంది. అది నెపోలియన్ చూసి ఇవాల్టి నుంచి ఈ సంచి ఈ సంచి నీదే. దాన్ని తీసుకెళ్ళు. నువ్వే తీసుకో అందులో ఉన్నదంతా అని చెప్తాడు. అలా అనగానే ఒక్కసారిగా అతనికి అంటే షాక్ అనమాట. ఇది మొత్తం నాదే అని. సరే అని మూట కట్టేసి ఆ సంచిని భుజం మీద, వీపు మీద పెట్టుకొని బయలుదేరతాడు. అయితే ఈసారి అతనిలో ఒక తెలియని అత్యుత్సాహం, ఆనందం ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఎంతో శక్తి అసలిక ఆహ్, నరనరాల్లోనూ ఉత్సాహం ఇవన్నీ వచ్చేసి అసలు పరుగులే పెడతా ఉంటాడు ఇంటికి. అంటే ఏంటి? మొత్తం దృక్పథం అంతా మారిపోయింది. ఇంతకు ముందు బరువుగా ఉన్న సంచి, సంచిలోది నీదేనయ్యా అని చెప్పేసరికి సంచిని తీసుకుని అతను ఉత్సాహంగా బయలుదేరటం మొదలుపెట్టాడు. ఇంకో 2 రోజులైనా పరిగెత్తగలడు. అంత శక్తొచ్చేసింది అతనికి ఆలోచనలో. కాబట్టి ఏంటంటే, చాలా సార్లు ఇప్పుడు పిల్లలు దేవుడా, రాముడా అనుకుంటా స్కూల్‌కెళ్ళే పిల్లలకి, చదువు మీద ఇంట్రెస్ట్ లేని పిల్లలకి, అది చక్కగా శ్రద్ధగా ఏదో ఒక లక్ష్యంతో చదివే పిల్లలకి మనం తేడా చూస్తాం. అలాగే కెరియర్‌లో కూడా రోజు ఈ ఉద్యోగం ఏంటో చెయ్యాలి అనుకుంటా ప రొటీన్‌గా చేసేదానికి, ఒక ప్యాషన్‌తో ఉద్యోగానికెళ్ళే వ్యక్తులకి మధ్య ఏంటి డిఫరెన్స్ అంటే ఇదే. పాజిటివ్ యాటిట్యూడ్. సానుకూల దృక్పథం ఉన్నప్పుడు అన్నిటిని ఆస్వాదించగలుగుతాం. అన్నిటిని ఎంజాయ్ చేయగలుగుతాం. ఏది మనకి బరువుగా, బర్డెన్‌గా అనిపించదు. అదే పని ఒక నెగెటివ్ దృక్పథం ఉన్న వ్యక్తులు చేస్తంటే, నెగెటివ్ యాటిట్యూడ్ ఉన్నాళ్ళు, ఆళ్ళకి జీవితం అంతా ఒక భారంగా, ఒక నిస్తేజంగా, నిస్సత్తువగా అనిపిస్తుంది. కాబట్టి యాటిట్యూడ్ ఎప్పుడు ఎలా ఉందో చూసుకోండి. పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా అని. సో, మైండ్ సెట్ చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. అంతా మీ ఆలోచన విధానంలోనే ఉంది అని తెలుసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అసలు మీకు ప్రాబ్లమ్స్ కానివే మీరు ప్రాబ్లమ్స్‌గా అనుకుంటున్నారు అనేది మీకే తెలుస్తుంది. ట్రై టు కీప్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఎవ్రీ మూమెంట్ ఫర్ ద ఫుల్లెస్ట్.